నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమ న్యాయమైన సమస్యల పరిష్కారంకై మంత్రి కొండా సురేఖ హామీ ఇవ్వడంతో చేనేత కార్మికుల దీక్ష విరమింపచేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కో సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి స్థలం దగ్గర మంత్రి కొండా సురేఖ చేరుకుని కార్మికులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో చేనేత సంఘాల నాయకులు, కార్మికులు తమ దీక్షను విరమించారు. తెలిసిన తర్వాత అప్పటి నుంచి మిమ్మల్ని ప్రాధాన్యపడతా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టెండర్ విధానానికి పోతే కొంత పైసలు తగ్గి గవర్నమెంట్ సేవ్ అవుతుందని చెప్పి టెండర్ విధానానికి పోతారు. అది చాలా సంతోషించదగ్గ విషయమే. మరి ఇప్పుడు అన్న చెప్పాడు, మనం ఇప్పుడు వరకు కూడా అసలు ఫస్ట్ ఏదైతే జీవో రిలీజ్ అయిందో టెండర్స్ విధానంలో దాంట్లో మన ఈ ప్రోడక్ట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం వేసేటువంటి వాటిని అది చెప్పినప్పుడు వెంటనే కార్పెట్స్ ప్లస్ దంపకాలాలు బెడ్షీట్స్ పెట్టంగానే వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడాను, రామయ్య గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్లో మాట్లాడి వెంటనే అది సీఎం నోటీస్కి తీసుకెళ్ళి మన యొక్క స్టాక్ ఏదైతే ఉందో దీన్ని అందులోంచి డిలీట్ చేపించి ఇది వెంటనే కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఆదేశాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 1 లక్ష స్టాక్ కొన్నారు, ఇంకా 1,30,000, 1,60,000 స్టాక్ ఉంది అని చెప్పి నా నోటీసులో ఉంది. ఈ విషయం కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఈ స్టాక్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. అది 30% వేజెస్తో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మీకు వేజెస్తో కొంటున్న ఈ స్టాకును పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు ఆవేశానికి పోకుండా మీరు కొంత శాంతించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవైతే వెంకన్న చెప్పాడో అవన్నిటిని కూడా అమలుపరచడానికి సీఎం దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా నేను సీఎం ఆఫీస్లో ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా నేను కన్సర్న్ మినిస్టర్స్ అందరం కూడా కూర్చొని దీంట్లో శ్రీధర్ బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరం కూడా కూర్చొని సీఎం దగ్గర వీటి మీద డిస్కస్ చేసి మరి ప్రభుత్వం నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు 1వ తారీఖు నుంచి చేయడం మానేశారు. మరి ఎందుకంటే ఆర్డర్ లేని మీరు వేస్తే మళ్ళీ అది కొంటారో అనేటువంటి భయం. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు. వారు రాగానే వారితో డిస్కస్ చేసి చర్చించి మీకు కార్డ్స్ ఇప్పించడం కానీ ఇంకా మీకు ఆర్డర్స్ ఇప్పించడం కానీ ఇదివరకు ఎట్లయితే మీ రంగంలో ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఏ విధంగానైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో సంఘాల ద్వారా, సొసైటీల ద్వారా, టెస్కో ద్వారా పర్చేస్ చేసి మరి గతంలో ఏ విధంగా మాస్టర్స్కి అక్కడ ఇక్కడ పంచిపెట్టారు ఆఫీసులకి వాటికి, ఆ విధంగానే ఈ మెథడ్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వారు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి కూడా ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ తరఫున నేను ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ తరఫున ఇంకా 3-4 మంత్రులను తీసుకొని వెళ్తాను. మీ రిప్రజెంటేషన్ను కొంచెం వివరంగా రాసి నాకు ఇవ్వండి. 100% ఆ రిప్రజెంటేషన్లో ఉన్న ప్రతి అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి వారందులో ఏవి యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ ఏదైనా ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరణతోటి మళ్ళీ మీ ముందుకు తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి మరి నా మీద విశ్వాసంతో మీరందరూ నా మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారిని కూడా ఎవరికి అన్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం కాదు, వారు నిరుపేదలకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వంలో అని ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన. సంఘీభావం తెలపడానికి వచ్చినారు. ఆ సందర్భంగా మా సమస్యలన్నిటినీ మంత్రి గారికి వివరించగా ఇక్కడ 10,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది
కుటుంబాలు సుమారు ఒక 40-50 వేల మంది ఉపాధి కోల్పోతాండ్రు. ఈ ఏకీకృత టెండర్ విధానం అమలుపరచడం ద్వారా వీళ్ళకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పి మా గౌరవనీయ మంత్రి గారికి తెలియపరచగా వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారితో చర్చించి ఇక్కడ నుండి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకొని పోయి మీ డిమాండ్లు ఏమన్నా ఉన్నాయో అవి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి అమలు చేస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు 30% వేతనాలు పెంచడానికి లెటర్ కూడా ఇప్పిస్తానని చెప్పింది. అదేవిధంగా ఈ ఉత్పత్తిని నిరంతరం ఈ పనిని నిరంతరం కొనసాగే విధంగా హామీ ఇచ్చి ఉన్నారు. కావున ఈ సందర్భంగా ఈ దీక్షను ఈ రోజుతో ఇక్కడితో ముగిస్తున్నాం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారికి మరియు సంబంధిత అధికారులకు దీంతో సంబంధం ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.